హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ ఆలయ భూముల్లో కూల్చివేతల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే అధికారులు తెల్లవారుజామున 4 గంటలకు ఇళ్ల కూల్చివేతకు సిద్ధమయ్యారు. దాంతో బాధితులు ఆందోళన బాటపట్టారు. కాగా అక్కడ 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న 20 కుటుంబాలను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. ట్రిబ్యునల్ తీరుపై హైకోర్టుకు ఆశ్రయించామని, అప్పీలుకు గడువు ఉన్న అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం ఎందుకే తొందర అవసరమే ఎందుకు పడేది అమౌంట్ కోర్టుకు పెట్టాలంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు చేసి ఒకరు చేసిన సంపాదన మొత్తం అక్కడనే ఒక్కరే చేసిన ఆయన చీర కొనుక్కోకుండా అంతే కదా. పరువు కోసం అప్పులు చేసినాం మేడం, అప్పులు చేసి కట్టినాం. ఇప్పుడు అప్పులు చేసి కట్టినాం, ఏం చేస్తాం మేము? ఇజ్జత్కి ఇప్పుడు కావాలి అని లాయర్ అంటే అప్పుడు సందుకుండా తీసుకొని పోయి కట్టవలసి వస్తుంది. కారం ఉప్పు ఏదో దీని బతుకుతాం. ఇంటి నీడ కొనుక్కోవాలంటే ఇట్లా గిట్లా చేయబట్టి ఇట్లా చేయాలి చెప్పండి. అది కూడా కూడా వాళ్ళదే అంతా తీసుకురాని ఇక్కడ ఎవరు లేరు మేడం, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు. పొద్దున పని పోతారు, మధ్యాహ్నం నైట్ వచ్చి తిని వండుకుంటారు. అంతా తప్ప ఈ గల్లీలు ఇంకేమి జరిగాయి మా గల్లీలో. ఈ అతనైతే నిన్న 2-3 సార్లు పడుతుంది. ఎవరికి చెప్పుకుంటే తెల్లారుతుంది, ఏడ చెప్పుకోము, ఎక్కడ పోయేయడం. ఆ దేవుడు ఆ దేవుని నమ్మకం దేవుడు లేడు, మాకు ఎవరు లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మాకు ప్రజల సపోర్ట్ లేదు, మాకు దేని సపోర్ట్ లేదు, మాకు ఏది లేదు. మాకు మేమే సపోర్ట్, ఇక చచ్చినా మేమే సపోర్ట్, బతికినా మేమే సపోర్ట్. ఒక పక్షం ఏమైనా అయితే ఇంకా 4 పక్షులు సాయం చేస్తాయి. మీరు ఇంత రిక్వెస్ట్ చేసినా కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఇట్లా పెట్టాలి అని దించడం ఎంతవరకు కరెక్ట్? ఇంత రిక్వెస్ట్ చేసినా మేము ఒక్క 2-3 రోజులు టైం ఇంత కష్టపడి మేము ఇంత బతిలాడుకున్నాం. ఈవో మేడాన్ని పోయి కూడా కాలు పట్టుకున్నాం. మేడం ఒక వారం రోజులు టైం మేడం, వారం రోజుల తర్వాత మీరు చేయండి, ఒక వారం ఇయ్యండి అని ఆమె కాలు కూడా పట్టుకున్నాం. ఇంతమంది కాళ్ళు పట్టుకున్నాం, ఎవరికి దయదాక్షమ్మ కొట్టలేదు. మేమంతా చేయడానికి మేము ఏం చేసినాము, ఎట్లా చేసినాము, అది ఏంది మా పరిస్థితి ఏంది? వాళ్ళ ఇంటి మీదకి వస్తే తెలుస్తుంది ఆ పరిస్థితి. మేము ఇప్పుడు వరకు ఒక్కరికి చేయి కాపి కూడా లేదో బతికినాం, కానీ మేము ఏ దానికి ఆధారపడ్డ వాళ్ళం లేము. ఇప్పుడు ఆధారపడి ఇంతమందికి 11 సంవత్సరాల కనబడ్డ వాళ్ళ కాళ్ళందరూ ఎంత బాధపడుతున్నాం. ఎంత రిక్వెస్ట్ చేస్తే దొంగల కష్టం ఒక రోజు టైం ఇస్తారు మేడం. అంతకంటే అధ్వానం మేడం. దొంగతనం తెలంగాణ పొద్దుందాకా వచ్చిన జాగ్రత్త గుంజుకున్నామంటే అట్లానే మేడం. 11 సంవత్సరాల సంది నరకం అనుభవించి ఈ 3 రోజుల సంది అయితే ఇంకా మొత్తం ఇక సచ్చిన శవాలం అయిపోయినాం. తెలంగాణ పొద్దుందాకా సచ్చిన శవాల కింద ఎవరు దానికి పోతే ఎట్లా, ఎవరు దానికి పోతే ఎట్లా? ఇంతమంది ఆడవాళ్ళు పోయి కాళ్ళ మీద పడ్డారు మేడం. మీ అమ్మలు అనుకోండి, మీ బిడ్డలు అనుకోండి, ఇంతమంది దానికి తిరిగితే సభ్యత అయింది. ఒకటే మాకు ట్రీట్మెంట్ జర్ర ఆమె ఒక దారిగా మాట్లాడింది, వాళ్ళ పిల్లల లెక్క దూచింది, కానీ ఎవరు మమ్మల్ని పువ్వులాగానే దూచారు. అయితే మొత్తం ఈగలను తీసేసినట్టే తీసేసింది. ఏం చేయమంటారు? చేయవచ్చేసి ఏం చేయమంటారు? మా నాన్నకి అని పిలిపిసి పెట్టి ఏట్టుకుంటూ వచ్చినాం మా పరిస్థితులు అట్లా. ఇప్పుడు కాదు మేడం, రాత్రి నేను 2 సార్లు మీ తానికి వచ్చేపట్టే ఇప్పుడు ఈ తెలంగాణలో లేచి మేము రావచ్చిన కారణం ఏంటో మా మీద ప్రేమ ఉండేపట్టి వాళ్ళు మా బాధ చూసి వచ్చారు. అదే బాధ వాళ్ళు కూడా కొంచెం కచ్చరిస్తే మాకు ఇంత పరిస్థితి రాకపోగా మేడం, ఇంత పరిస్థితి మాకు రాకపోతుంది. వాళ్ళని హరాస్ చేసేది లేదు మేడం. అసలు రూలు లేని వాళ్ళకు ఫ్రీగా ఇల్లు కట్టిస్తుంది గవర్నమెంట్. మేము అట్లా ఫ్రీగా అడుగుతలేము కదా. మా ఇల్లు మాకు ఇవ్వమంటే మాకే అంటున్నాం. కొన్న ఇల్లే కదా, పేపర్లు ఉన్నాయి కదా, అట్లా పెట్టలేదు కదా మేము. కొన్న ఇల్లు మా ఇల్లు మాకు వదిలేయండి, ఖాళీ జాగాలు ఉన్నాయి తీసుకోండి, అది మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు
అరే మమ్మల్ని ఇంత హరాస్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చాలా హరాస్మెంట్ అవుతుంది మేడం. ఇప్పుడు ఈ రెంట్ వస్తేనే ఆమె పోతాలే అందరు చెప్పొస్తారు అన్న సడన్ గా అందరూ వస్తారు సడన్ గా ఎక్స్పైర్ అయిపోయింది. పిల్లలందరూ అంతగా వాళ్ళే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళకి నలుగురు ఆడపిల్లలకు ఎట్లా ఏం కదా వస్తుంటే పోతుంటే వాళ్ళది మిడిల్ క్లాస్ పీపుల్ ఎవ్వరు హైఫై లేరు. ఎవరు ఊర్లలో పొలాలు జాగాలు ఉన్నాయన్నా అట్లా కూడా చెప్పినాం. ఇప్పుడు ఎండోమెంట్ సార్ కాళ్ళ మీద పడి చెప్పినాం, సార్ మా అంతా ఎంక్వైరీ చేయండి, మాకు ఎక్కడన్నా ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే మా ఇల్లు గుంటుకోండి, మాకు ఆస్తిపాస్తులు లేకపోతే మాకు వదిలేసేయండి అని కాళ్ళ మీద పడ్డాయినా వెతికి వెతికి ఇల్లు కట్టిస్తున్నారు. ఇల్లు ఇప్పుడు మామూలుగా వచ్చిన ప్రభుత్వం ఇస్తుందిగా మేడం ఫ్రీ జాగాలు ఫ్రీ ఇల్లు. మేము అట్లా కూడా అడుగుతాం, మాకు ఉంచామంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది ఇంత పరిస్థితి ఇంత చేసుడు ఏంది, ఇంతవరకు రైతు వీళ్ళది ఏంది, ఎట్లా చేస్తున్నాం? పిల్లలు తిండి తినమంటే కూడా తింటలేరు. ఎందుకు మాకు వద్దు, మాకు అన్నం వద్దు, ఏమొద్దు. చూస్తున్నాం మేడం. 3 రోజుల నుంచి నిద్రలు లేవు, తిండి లేవు, హాస్పిటల్ పట్టు తిరగడం, మందులు తెచ్చుకోవడం, వేసుకోవడం. ఆ టెన్షన్కే లేని రోగాలు వస్తున్నాయి. మెయిన్ ఇల్లు అది మేము ఇట్లా పిచ్చ కదా గూడు కట్టుకున్నట్టు ఒక్కొక్క రూపాయి జమ చేసి కట్టుకుంటాం. సడన్ గా ఏం లేదు, నేను నిలవడానికి వచ్చినా ఉంటాయి. అమ్మాయి నిన్న చూసింది అన్నీ మన బాధ అర్థమయ్యే పచ్చినే సార్ వచ్చిండ్రు, ఆమె వచ్చింది. మన బాధ అర్థం చేసుకుంటుంటే అందరు కూడా మంచిగానే ఉంటుండే, కానీ వచ్చిన సార్ కూడా మన బాధ అర్థం చేసుకోవాలి. తెచ్చుకున్నాం బాటిల్ కూడా, మందు బాటిల్ కూడా కొనుక్కొచ్చినాం. రాత్రి 1200 అయితే అవి కొనుక్కొచ్చినాం. 2 జాసి పిట్రోల్ బాటిల్ సత్తే సాగు కూడా ఇక మేము అందరూ కాంతి తిరిగి తీసుకొచ్చింది. మా దగ్గర ఆ పరిస్థితి లేదు. మరి పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఇల్లే ఇవ్వాలి. కాబట్టి మేము చచ్చిపోయి మా శివాల మీదకి వాళ్ళు అంతే. ఆ పేరు వాళ్ళకన్నా ఉండని మేడం, అట్లనే కానీ ఇంత హరాస్మెంట్ మాత్రం కరెక్ట్ కాదు. ఆ దేవుడు మనల్ని చంపి తీసుకురామన్నాడంటే తీసుకోండి అంతే. మరి ఆయనకు కూడా మేము పూజలు చేస్తున్నాం, ఆయన పైన తిరుగుతున్నాం, పొద్దున్న లేదు యాద్ చేసుకుంటున్నాం, ఆయన అన్నిటికీ ఆయన యాద్ చేసుకుంటున్నాం. మరి ఇక మమ్మల్ని చంపుకుంటా అంటే చంపుకొని తీసుకోండి. మరి అన్యాయం చేయడు. అదే అనుకుంటున్నాం మేము. ఏడిపోయిన ఆయన రూపున ఏ తల్లి చూపుని దానికి వచ్చినాం. నువ్వు దయ చూపిస్తున్నావు కొంచెం, ఆయన ఆ రూపం వచ్చి నీకు ఆ దయ చూపించిందేమో అని మేము అనుకుంటున్నాం. సార్ రాగానే మేము అనుకున్నాం ఆ రూపం వచ్చిండు అని అనుకున్నాం మేడం. అట్లా కూడా అందరూ కూడా గదే ఎత్తున్నాం. మాకు ఇంత దయ చూపిస్తే మేము ఈ పార్టీకి ఎప్పుడో కట్టేస్తాం. లేదు మేడం, కోర్టులో మొత్తం కేసు అయ్యేదాకా ఆగండి, తర్వాత చూద్దాం. తర్వాత మాకైతే మాకే అవుతుంది. దేవుడు కూడా అంటలేం కదా. కేసు కాకముందే మీరు మమ్మల్ని ఇంత హరాస్మెంట్ ఇవో మేడం అట్లా కూడా బతలండి. మీ రూల్స్ ప్రకారం మీరు ఆదివారం హాలిడే వచ్చినా మాకు ఇబ్బంది అయింది మేడం. రిపబ్లిక్ డే రోజు ఒక డిస్టర్బెన్స్ అయిపోయింది, శనివారం ఆదివారం డిస్టర్బెన్స్ అయింది, అందుకని కొంచెం లేట్ అయింది. ఒక్కరోజు టైం లేదు. ఒక్క రోజులో మీ జాగా తీసుకొని మేము పోతలేము. మీ జాగా అయితే మా జాగా అయితే మాకే ఇస్తారు. పైసలమ్మ ఖర్చు పెట్టుకుంటే మనకు లేదు. మనిషి అమ్మ పారిపోతారు. పొద్దున వచ్చినప్పుడు చెప్పిన వస్తా అన్న, మళ్ళీ వచ్చే వరకు ఎంతమంది కాళ్ళ పట్టుకుంటున్నాం నాయన. ఒక్కసారి 11-13 ఏళ్ళు కోర్టుల కేసు ఉంది. మనం ఈ రోజు టైం ఇవ్వమని అడుగుదాము. తర్వాత మీరు ఏం కావాలో మనం మాట్లాడుకుంటాం. అందుకే వచ్చింది ఇక ఒక కథ అయింత కామ అట్లా అనుకోనే వచ్చింది అంత మటుకు. ఇప్పుడు ఈ సీకి అట్లా రావాలని ఎందుకు వచ్చింది?
డెవలప్ లేదు. 30 సంవత్సరాల కింద 10 మంది కూడా రాలేదు గుడికి. అప్పుడు ఎంత లీటర్ల రకమానం అభిషేకాలకు దేవుడు తెస్తుండ్రు. యూట్యూబ్లలో చూసి జనాలు మమ్మల్ని నాశనం పట్టిస్తే మరి మేము ఎక్కడ పోము? మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది, మా కథ ఏంది, మేము ఇక్కడ ఏంది? సంవత్సరాల కింద ఏముందో అది అడగండి ఫస్ట్. 30 సంవత్సరాల కింద ల్యాండ్ గుడికుందా దానికుందా అని అడగమని. కరెంటు బిల్లు ఎందుకు వచ్చింది? రోడ్డు పోసింది, నల్లలు వేసిరి, ఇంటి ట్యాక్సులు కడుతున్నాము. ఆ ట్యాక్సులు కట్టి ట్యాక్సులు ఎట్లా కట్టుకుంటుండ్రు? గుడి జాగా కూరగాయలు అమ్ముకుంటే ఏడ తక్కువ ఆడపోయి కొనుక్కుంటాం. కానీ ఇవి కూరగాయలైనా కావాలైతే ఎవరు చూడరు. ఆడ కనబడుతున్నాయి కూరగాయలని తీసుకుంటాం అంతే. ఎక్కడ పోయినా మాకు జాగా అనుకుంటాం. గుడి స్థలం పుణ్యానికి తీసుకున్నాము. ఆచారాలైన 600 గజం లెక్క కొన్నాము. 30 ఏళ్ల కింద ఇంటి ట్యాక్స్ కట్టుకుంటే 30 ఏళ్ల కింద 600 గజం కోర్టుకు డబ్బులు పెట్టి 3 ఎకరాల జాగా అమ్ముకొచ్చి 30 గజాలు 3 ఎకరాలు ఉంటే ఇలా మాకు ఒకరొకరు 3 కోట్ల అన్న కష్టాలు చేసి కూర్చొని చనిపోయిండు. అన్న చనిపోయిండు, మొత్తం చనిపోయిండు. కాలనీలు ఇప్పటికీ 3 చనిపోయిండు. కాలనీలో 3 చనిపోయిండు. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ ఆడల గుంజుకుంటే మా గుంజుకొని పెట్టమని చెప్పు. దేవుడు అందరు బాగుండాలని భక్తి ఎక్కువైతుంది. అందరు కూడా మేలు కోరండి. మేము గరీబోళ్ళం ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతాం. అదే చుట్టుముట్టున్న ఏరియా మొత్తం కూడా తీసుకురావాలి. చుట్టుముట్టున్న ఏరియా మొత్తం తీసుకొచ్చి మా తానికి రాని మేము వెళ్ళిపోతాం. 700 ఎకరాలు తెమ్మని అక్కడ మాకు తీసుకోమన్నారు. ఈ గుడికి పక్కపంటి ఉన్న ఇంకేమో ఉంటాయి. మా ఇంత దూరంగా ఆర్టీసీ కాలనీ ప్రెస్ కాలనీ కాడికి వెళ్ళి ఉంది మొత్తం 700 ఎకరాలు తీసుకోమన్నారు. మా దగ్గర రమ్మన్నారు. అదో లెక్క ఉంటుంది. కేసు కడతారు మా పిల్లలు. ఇది ఒకటి ఉందా నిలబడేదా వస్తావా మరి ఇడికి? సరే మరి ఏమో బండి ఇంకా నేనేమో ఆలోచన చేయలేదు. ఆలోచన చేస్తున్నాను. ఈ గల్లీలో ఆ గల్లీలో ఓనర్లన్నీ ఖాళీ వాళ్ళనే మళ్ళీ పోలీస్